అరే కుర్రమట రే కుర్రమట కాదు కుర్రమటనే ఎడి ముంగట ఎయ్యి తాగి ఎయ్యి వీళ్ళు షాక్ కొట్టే చేపరా ఇంకా షాక్ కొట్టు సముద్రం చేప గిల్లుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరందరూ రీసెంట్ గా మన ఛానల్ ఒక వీడియో అయితే చూసిరు. అదేంటి అంటే మేమందరం సొరంగంలో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేసినాము. ఆ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్లయితే మేము సొరంగం లోపలి దాకా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పినా కదా. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా క్రేజీగా అయితే రావడం జరిగింది. సో మేము ఎందుకు ఎక్సైటెడ్గా ఉన్నాము అంటే మేము 2 years బ్యాక్ పోయినప్పుడు దాని లోపల కొన్ని వాటర్ ఉండే, ఆ వాటర్లో చిన్న చిన్న చేప పిల్లలు అయితే ఉండే. సో అవి వచ్చేసి ఉన్నాయా లేవా, అసలు ఎంత పెద్దగా అయినాయి అనేది ఈరోజు మీకు చూపెట్టబోతున్నాము. అంతేకాకుండా పోయినసారి పోయిన దానికంటే ఇంకా చాలా లోపలికి వెళ్ళి ఆ సొరంగం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సొరంగం వచ్చేసి దగ్గర మా ఏరియా నుంచి ఒక 4 to 5 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మా వాళ్ళు ఎన్కోలు బాగా ఎక్సైటెడ్ ఉన్నారు, కానీ ఆ లోపలికి పోయినాక ఘోరంగా భయపడతారు కావచ్చు. వాడు ముడిసేదే మురుతాడు. నేనైతే క్యాంపింగ్ చేసినప్పుడు కొంచెం దూరమే పోయినా, మొత్తం లోపలి పోలేదు. ఎట్లుంటుందేమో చూడాలి. నన్ను భయపట్టిస్తారా ఓవర్ నైట్ నాడు అలా చెప్తాం ఈ సాంగ్ అంటే ఇక నువ్వు చూడాలి. మళ్ళీ రావి ఇక నువ్వు ఉద్దాలే వంగబెట్టి గిప్ప గిప్ప లోపడి పోయినాక లోపల నీళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు ఎత్తేద్దాం. ఈత రాదుగా, అదే ఇక మరి ఎత్తేస్తాగా. ఎట్లా అవుతాయా ఎట్లా చెప్పనా, లైట్లు బంద్ చేయాలి, దొరక పట్టాలి, ఏమో నాకు రా నీకు. అరే బయట ఒకసారి క్లైమేట్ చూడు రే, ఆకాశం కూడా అంతటా ఆగా ఉన్నది, మొత్తం మేఘాలతో మీద అలా పోగానే మొత్తం బాగా కొట్టాలి, నిండా నీళ్ళని. ఎవరికి రాదు ఈత, అప్పుడే తాగాడు. అటే ఇక తాగాడు. ఎవరిని ఇడిసబెట్టలేయాలా, ఉన్న వాళ్ళందరిని వేసుకొని అయితే వచ్చినాము. ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఇవ్వాలి, అందరం కలిసిపోతున్నాం. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం మీకు మంద కనిపిస్తుంది కదా, ఈ మంద మొత్తం వెల్డింగ్ బ్యాచ్ అదొకటి ప్రాజెక్టులు అన్ని తయారు చేస్తూ ఉంటారు మన ఛానల్. ఇవాళ వీళ్ళందరిని అయితే పట్టుకోబోతున్నా, ఎందుకంటే వీళ్ళలో ఎవడన్నా పోయినా సరే పని చేస్తా అన్నట్టు. సో అందరు ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సో చూడాలి ఎట్లుంటాయి కదా అని. అందరికంటే ఎక్కువ ఓడి భయపడుతున్నట్టు ఇక్కడ ఎర్రంగోడి బుడ్డ ఉన్నాడు చూడు, వాడు భయపడుతుండు. అలా అంతగానం నీళ్ళే ఉండే గానీ వాన బట్టి కొడితే అవుతా. నాకు భయం అవుతుంది లోపల. మంచిగా చెప్పావు, ఉంటావారు సప్లై గిన్నె అవుతుంది మరి ఎట్లీగా లోపల ఏమో ఉన్నది అనుకుంటారు. స్టార్టింగ్ లో మంచిగా ఉంటది, కొద్దిగా లోపలికి పోయినాక దడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. గబ్బిలాలు ఉంటాయి ఘోరంగా. మేము కట్టెలు పట్టుకున్నాము, ఏమన్నా లోపల నుంచి వచ్చి మామే అటాక్ ఎత్తామని చెప్పేసి. ఫస్ట్ వారా భయపడుతున్నారు వీళ్ళు లోపల పోనీకి భయపడుతుంది, కత్తి పట్టుకున్నాడు. ఇప్పటిదాకా కెమెరా బంద్ చేసినప్పుడు ఏమన్నా తెలుసా అతని గుండె దడదడుకుంటుంది. పోయినట్టు అనిపించింది దాకా. నాకు అట్నే అనిపించింది.
అది చెట్టు ఇప్పుడైతే సొరంగం లోపలికి అయితే వచ్చినాము. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు వ్యూ ఎట్లా కనిపిస్తుందో, ఏ విధంగా అవుతుంది. మరా పా నువ్వా ఇక్కడ చెక్కుమంటుంది కానీ లోపల పోయినాక ఏం కనబడదు. నా పరిస్థితి ఎట్లయితుందో దారి మీరు ఇంకా రారి ఎట్లా దారి హెల్త్ దాకా పోయిరా మళ్ళీ రారి మీరు భయం అంటే నేను పోతా కెమెరా నడుతుందని వాడు రెచ్చిపోతున్నావు కెమెరా ఆనుందని. భయపడతలేడు. తాజుగా ఎప్పటిదాకా భయం కాదంటే నీకు బ్యాక్గ్రౌండ్లో ఈ వెలుతురు కనిపించాక భయం కాదు. ఏమంటే ఈ వెలుతురు నీకు కనబడకుండా అయిందా స్టార్ట్ అవుతుంది. భయపడతారు లోపలికి వచ్చిన తర్వాత మీరు చూడవచ్చు మొత్తం కూడా ఏం రాలకుండా అంతా సిమెంట్తో కొట్టి పెట్టిర్రు. బెలూన్కి వచ్చి సేమ్ అట్లే ఉంది లోపల. నువ్వేంద్ర అందరికంటే ముందర పోతాను, అందరికంటే వెనక పోతున్నావు. ఇదా వాటర్ పైప్ లైన్ గురించి వేసి అయిపోయింది పని అయిపోయింది. ఈ నీళ్ళు పోయి పోయి పెద్ద సముద్రం అయింది కావచ్చు. ఇంత లోపలి పోయినాం రా మనం పోయినసారి. ఎప్పుడు నేను రాలేదు ఇవరకు. ఎప్పుడు లోపలికి దుంపలు లేని ఒక్కనే అరపోయింది. ఎంట్రన్స్ వస్తారు చూడ ఎంత దూరం ఉందా. కొద్దిసేపు ఏమవుతుంది అంటే ఎంట్రన్స్ కనబడకుండా అవుతుంది, అప్పుడు భయం అవుతుంది. 2 తోలు వస్తాయి గిందాక పోయినాక. ఇక్కడ నుంచి వెళ్ళి మీరు చూసినట్లయితే అప్పటిదే కావచ్చు. మేము ప్రాంక్ స్టూడియో లేదా గది కానీ ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే 2 రూట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఒకటి వచ్చేసి రైట్ సైడ్. రైట్ సైడ్ మనం డెడ్ ఎండ్ దాకా పోయినట్లయితే మనకి ఏమొస్తుంది అంటే ఒకటి పైప్ లైన్ అయితే వస్తుంది. అంటే అప్పుడు మిషన్లు ఖరాబ్ అయిన లోపలని చెప్పేసి ఆపేసిరట, అది వస్తుంది. లెఫ్ట్ సైడ్ పోయినట్లయితే ఏమొస్తుంది అంటే ఒకటి నేను చెప్పిన చూడరా మీకు, వాటర్ ఉన్నాయి, ఆ వాటర్లో చేపలు ఉన్నాయని చెప్పేసి అది వస్తుంది. ఎటు పోదాం ఫస్ట్ ఇటు పోయి తర్వాత చేపలు ఫస్ట్ యో ఇవే మేము ఇంత ముందుకు ఒకసారి ముగ్గేసి ప్రాంక్ వేసింది, వీళ్ళు ఏరుకుంటారు దీన్ని చూసి. భయపడరా భయపడ్డాడు ఇది చూసి ఒకటేసారి. సిమెంట్ ఇది ఏం చేయమోరా మొత్తం చూడ. ఇది నీళ్ళు పోయి పోయి అదే పాకురు లెక్క తెల్లపాకురు. మంచు మంచు ఎంట్రన్స్ పోతుంది రేపు సార్ చూడరు ఎంట్రన్స్ సైడ్ ఉందో. లెఫ్ట్ సైడ్ పోతే ఎప్పుడో 5 కిలోమీటర్లు ఉంటుందిరా. నువ్వు అంతా 1/2 కిలోమీటర్ కూడా ఉండాలా డెడ్ ఎండ్ అంటాను వాడు. మస్తు దూరం ఉంటుంది ఇంకా పరి. ఏమోరా తెలియదు నాకు. ఉంటే అటు లేకపోతే చేద్దాం మళ్ళీ. అక్కడ ఊలింది రే. ఇదే రిస్క్. మిమ్మల్ని సప్పుడు ఏకూర ఎక్కువ దుంకకూర అనేది ఎందుకు అంటే ఒకవేళ మేము ఎక్కడ ఉన్నప్పుడు మీదికి మూలింది అనుకో నెత్తి వాళ్ళతో, అందుకని చెప్తున్నాను. ఏమో దొరికింది ప్లాస్టిక్ పట్టి. జారు గడికి ఒకసారి కొట్టరు ఎంట్రెన్స్ ఏదిరా. ఇప్పుడు ఇటు వాళ్ళు ఏది తెలియదు ఇక. భయం అవుతుంది రో.
లోపలికి పోతున్నావు. బయటికి పడుతుంది ఆయన. ఈ సౌండ్ ఘోరంగా వస్తుంది. వాడు ఒకటే తిరగదా వేయండి అమ్ముల అమ్ముల. మంచిగా ఉన్నది కోవా. వీడు తాగాడు. ఇప్పటిదాకా ఎట్లుండే అంటే అక్కడ నుంచి వచ్చేంతసేపు మొత్తం డ్రై ఉండే, ఇక్కడ కింద సర్ఫేస్ మొత్తము. ఇప్పుడు వచ్చేసి ఎట్లుంది అంటే అది వెట్ ఉండే మొత్తం సర్ఫేస్ అంతా, ఇప్పుడు మొత్తం డ్రై ఉంది, ఎండు ఉంది. ఇక నీళ్ళు ఎత్తలే, వాటర్ అన్నీ అటే పోతున్నాయి. ఇంకో తవల పోతున్నట్టున్నాయి. మేము పోయినసారి ఇంత లోపటి వరకు రాలేదు. సో అందువల్ల ఏమైందంటే అరే కుర్రమట కుర్రమట కాదు కుర్రమటనే ఆవురు రే కట్టుతాను ఏరి ఉరికింది జంప్ అయింది. ఇగో వెళ్ళే పోదా బాబాయ్ అక్కడ కుట్టి సపోర్ట్ వస్తుంది. గబ్బిలాలు యాక్చువల్లీ గాయస్ నేను చెప్పినా కదా పెద్ద పెద్ద చేపలు అని చెప్పేసి కుర్రమట్ట ఇగో ఇంత పెద్దగా ఉంది. ఇడికి పోయిన కుర్రమట్ట చూసారా? అది కరెక్ట్ తాకలే, నీళ్ళల్లో కరెక్ట్ తాకదు దానికి దెబ్బ. ఇది కొట్టు పెద్ద చేప ఉందా? గడగాడ పొక్క గడగాడ పొక్క కడ ఉన్నది అట్లా ఉన్నది. అరే ఆవురి అరే మొత్తం చేపలేరా? మొత్తం చేపలు పిల్లలు. అదే చేప రెండునే. ఇగో మంచి ఆప్షన్ ఏంది చెప్పన్నా, ఊత తీసుకురావాలి. కమ్మేది ఊత చేపల మీద నీళ్ళు ఎట్లయినా గిడికేస్తా. అరే ఐఫోన్లో జూమ్ చేసి చూపిద్దా. ఆవురా క్లారిటీ కనబడ్డది. ఇది కూర్చో ఇంత పెద్దగా ఉందిరా. ఈడోటి టనల్లో చేపలు పట్టండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కొన్ని నెలల నుంచి కామెంట్ కాడనైతే కొంచెం పెద్దగా ఉన్నాయి రెండు. ఇదిరా లైట్గా వస్తున్నాయిరా. అరే ఇక్కడ చేతితో మెల్లగా రారి దాన్ని వేయరా. అరే వేయరా తాజుగాడు ఎత్తుండు కానీ మించది అది జరిగి ఇంకా జరిగి దెబ్బ తాకది. చేతులతో దొరకబట్టరా సపరేట్ ఇంకా పుష్పాంతో కొట్టు. అడదిక్కో కొద్ది అడదిక్కో దొరుకుతారా అన్న తెలిసి. ఇప్పుడు చిన్న పిల్లనే దొరుకుతలేదు. పాంప్లెట్లు కాదురా అవి. పాంప్లెట్లే అదే పాంప్లెట్. ముంగట ఇది కొట్టు లైట్ కొట్టు. ఒక విషయం మాత్రం ఫైనల్ అయింది. టన్నల్లో చేపలు పట్టరు అన్నారుగా, ఘోరంగా చేపలు ఎవడ కూడా పడుతుండే ఆల్రెడీ పట్టరాది. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత మా ఏరియా వాళ్ళు ఎవరైతున్నారో మొత్తం ఇలానే ఉంటారు. ఇక రిస్క్ అయితే వేస్తలేము లోపల దాకా పంపించి మా వాళ్ళను. నేను కూడా పోతలేను, ఎందుకు అంటే ఇన్ కేస్ ఉబ్బి లాంటిది ఏదన్నా అనుకో దిగబడతారు, ఘోరం అయితే పరిస్థితికి. ఏంటిదిరా రొయ్యలు కూడా ఉన్నాయారా? కొంచెం పెద్దగా ఉందా ఇది టైగర్? నీళ్ళు తక్కువ చచ్చిపోయినట్టు. ఇది తేరుకుంటే మళ్ళీ కనబడతాయి చేపలు, కానీ లోపల మాత్రం పెద్దగా కొడుతున్నారు. సో గైస్ చూసిరు కదా, నిజంగా చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. ఇంత లోపలికి వచ్చి మేము చూసినందుకు లైటింగ్ కొట్టి ఇంత పెద్ద చేపలు కనబడ్డాయి కదా, మస్తు అనిపిస్తుంది. అలా వద్దు ఉబ్బొద్దు, ఉబ్బున అలా వద్దు.
నాకైతే ఆనందం చేపలు పడతామని చేతులతో దొరకబడితే అయిపో అసలు అవి అక్కడ దిక్కు నుంచి గెదిమి ఇక్కడ దిక్కు దొరకబట్టినా అయిపోయి అట్లా చేస్తాయి నీళ్ళలో అవి దొరికాయి అవి నువ్వు ఇట్లా చేతి పెట్టగానే దాని దగ్గర ఒక ముందుకే ఉరికింది గాలానికి ఎర్రలు వేసుకురావాలి లేకుంటే ఇట్లా చూసుకుంటా పట్టొచ్చు ఎర్రలు అవిటికి నాకు తెలిసి మనుషులు అనేటోళ్ళు ఉంటారని కూడా తెలియదు కావచ్చు. నాకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయి వాళ్ళ మమ్మల్ని చూడంగానే అవి ఎట్లా భయపడి రుక్తలో మా దగ్గరకు వస్తున్నాయి. లైట్ ఇంకా దగ్గరకు వస్తున్నాయి. తినేటియేనా అవి చేపలు? ఇంకా ఇప్పుడు ఇందాక వచ్చినాం కదా, ఇక్కడికి ఆగిపోయింది. అక్కడ సైడ్ వెళ్తున్నాము. అక్కడ సైడ్ ఎట్లుండే అంటే అప్పంచలే చేపలు ఉండే, ఆడ ఇంకెద పెద్ద చూద్దాం పరి. చలో కానీ నిజంగా మస్తు అనిపిస్తుందిరా. అడిదికి మొత్తం నిండొచ్చు. ఈ నీళ్ళు ఎక్కువ ఇది కత్తలు అడిదికే పోతున్నాయి. చేపల పిచ్చి వానికి చేపలను చూడంగానే వానికి మొత్తం ఉరుకుతున్నాడు. అన్న మైక్ పట్టుకొని మైక్ ఇచ్చిండు, ఉరుకుతున్నాడు లోపలికి. అక్కడ దిక్కు మీరు చూడొచ్చు. మేము మళ్ళీ ఎంట్రన్స్ దిక్కు పోతున్నాం కదా, లైటింగ్ ఎట్లా కనబడుతుందో చూడరు. వాటరు అక్కడ దిక్కు అంటే ఇక్కడ దిక్కు ఇంకెక్కువ పోతాయి. ఇంక ఇది గీందాకనే కూడా వచ్చు నీళ్ళు. అజ్జా అయ్యో ఇదంతా నీళ్ళే కావచ్చు. ఇయో చెప్పులు ఏంద్రా చెప్పులు నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి. ఇగో తక్కువ పోయినాయి మొత్తం చెత్త. ఆతో కన్నా ఈతో అని పెద్ద ఉంది. ఇట్లా గబ్బిలాల వాసన కాదు నీళ్ళది గబ్బిలాలదిరా. అదే అదే ఒరే నువ్వు ఎట్లా ఉరికేది ఉరుకుతున్నావు చేపలు చూసినప్పటి నుంచి? ఇంకా నీడ చూస్తుంది కావచ్చు. ఇందాకనే ఉందా? ఆడికించి లెఫ్ట్ పోవాలి. పోయినసారి మేము చేపలు చూసిన లొకేషన్ ఇదే. ఇక్కడ చూద్దాం చేపలు నేయాలేవా. అదే పోవాలి లోపలికి ఇంకా అని. ఇంకో తవ్వచ్చింది ఇది. పోయినసారి చేపలు చూసింది దీన్ని. ఆవురా పోయినసారి మేము చేపలు చూసింది దీన్ని. ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి నాకు తెలిసి. లేవు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి. ఏరా దీని ఈడున్నాయి చిన్నపిల్లలు. జల్లా జల్లలు ఉన్నాయి. కుర్రమట పోతుంది. జల్ల పిల్లలు ఇవో ఎవరా? జల్ల పిల్లలు మొత్తం జల్లలే. ఏరా కన్ను మెరుస్తుంది అంది. కానీ ఇక్కడ ఎక్కువ కంపారిటివ్లీ అక్కడ సైడ్ ఉన్నంత పెద్ద చేపలు అయితే కనబడతారు. చిన్న చిన్న పిల్లలే కనిపిస్తున్నాయి. అక్కడనే మంచి ఎంట్రన్స్లో పెద్ద 2 చేపలు ఉన్నాయి. తెప్పలు తెత్తే అయిపోరు. తెప్పలు తెత్తే లోపలికి పోతుంటుంది. అన్ని ఎండ్ వరకు వెళ్ళి చూపిస్తా అని చెప్పిన. ఇప్పుడు ఎండ్ వరకు అయితే వెళ్తున్నా. ఏంద్రా ఛార్జింగ్ కారా? బటన్ పవర్ బటన్ ఉన్నాయి. ఏంటి కెమెరా పోయినసారి ఇక్కడ దాకా వచ్చినాము. మరిపోయినా మీదికున్నాయి పొక్క ఏరా లే డిజైన్ లెక్క వేసిరా మొత్తం. ఇందాక వచ్చి మరిపోయినాం రా పోయినసారి. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు ఇది మొత్తం ఎట్లా కనిపిస్తుందో. ఎట్లుంది అంటే ఇట్లా హిమాలయ పర్వతాలకు అక్కడ దిక్కు ఇక్కడ దిక్కు లోపడి పోతే ఎట్లా కనిపిస్తుందో అట్లున్నది. కెమెరా అట్లా కనిపిస్తున్నారా? దీన్ని చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే స్నో జామ్ అయినట్టు అనిపిస్తుంది. స్నో కాదు, వాటర్ పడి అట్లా జామ్ అయిన. పోయినసారి మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, పార్ట్ 1 చూసిన వాళ్ళకు. ఇక్కడ వరకు వచ్చి రిటర్న్ అయితే వెళ్ళినాము. ఇప్పుడు ఇక్కడికంటే కొద్దిగా లోపలికి పోతున్నాం కదరా. ఇవన్నీ ముట్టుకోకు. కొబ్బరికాయలు కట్టి పెట్టి అబ్బో ఏమైందిరా? అటు ముక్క కూడా అవి ఇంకా ఇవి మొత్తం కొబ్బరికాయలు ఉన్నాయి. దాని టోపీ పెట్టుకో. ఈడ పడ్డ ఇంకో ఫ్రేమ్.
పోయినసారి ఇవన్నిటిని చూసే భయపడి వేయనాం మీ కొబ్బరికాయలని నేను అంత సామాన్యంద్రేడా ఏంది కానీ ఇన్ని కొబ్బరికాయలే కొబ్బరికాయలు ఏంది వెరైటీగా అదే సరే వీడియోలో మొత్తం అవునాయి ఏమన్నా దించిరా అలా మీకేనా మరి ఒకటి ఇక్కడ ఇగో చేపయేనా అరేవే చేపయే మొత్తం బొక్కలు తలకాయ ఎర్ర బట్ట ఏమి ఉన్నదా దాన్ని ముట్టుకోకరు ఇప్పుడు చేపలు వాజా చచ్చిపోయారా ఎంత పెద్దగా ఉన్నాయి సూర్య చేపలు వాజా చచ్చిపోయినాయి ఇగో ఓకే. ఇది ఏం పొల్యూషన్ అయిందో ఏందో మనకు తెలియదు ఇక్కడ మీరు చూడొచ్చు చేప వచ్చేసి ఎంత పెద్దగా ఉందో దగ్గర దగ్గర ఎన్ని కిలోలు ఉంటుంది ఇది చేపలు పెద్ద పెద్ద చాలా ఉన్నాయి చాలా అంటే ఒక రేంజ్లో ఉన్నాయి 3 కిలోలు 4 కిలోలు కాకపోతే ఇవన్నీ చచ్చిపోయినాయి ఇట్లా ఎంత చచ్చిపోయినా అర్థమవుతలేదు ఇవన్నీ ఏంద్రా చేపలు ఒగ్గిలో పాము చేప ఒగ్గిలో వీళ్ళు షాక్ కొట్టే చేపరా ఇంకా షాక్ కొట్టారు సముద్రం చేప గిల్లుంది షాక్ కొడతా అంటారు చేప ఫస్ట్ టైం కనబడింది వీళ్ళు ఇటు లైట్ లైట్ పెట్టరు ఇంకా సంచికాడు ఉన్నది సముద్రం చేపలు గిడికి ఎట్లా వచ్చినాయి అసలు మరి ఇగో దగ్గర దగ్గర చెప్తున్నా ఒక 500-600 చేపలు ఉన్నారు ఇగో ఇదే ఏరియాలో ఇది ఇక్కడ కుర్రమటలు ఎక్కువ ఉంది కదా సేమ్ కనబడుతుందా చూస్తున్నా ఎట్లా అటు వెళ్ళి కింది వెళ్తుంది బయటకు వెళ్తుంది వెళ్ళింది విసిపోతుందిరా అటు వెళ్ళి ఒక బండ కింది వెళ్ళింది మళ్ళీ గడ్డు 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 ఈ బండ కింద ఒక చేప ఉన్నది ఇరికింది ఆ చేపను మేము ఎప్పుడు చూడలేదు అరే ఇప్పటి ఉంటుంది దానికి మూతి కుర్రమటలు ఎక్కువ ఉండే ఇరికింది 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 వెళ్ళింది వెళ్ళింది ఇప్పుడు దాని మూతి కుర్రమటలు ఎక్కువ ఉండే దీని మూతి కొష ఉన్నది ఏమో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చేపలు కూడా కనబడుతున్నాయి ఇలా కాస్త రిస్క్ వేసి నేను వాటర్లోకి వచ్చిన ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కనబడతలేవని చెప్పేసి మీకు చూపిస్తా ఇక్కడ కూడా గాయసిగో కవర్లకు చేప పోయి పాపం దానికి బయటకు వెళ్ళరాగా చచ్చిపోయింది రా అరే ఇగో పెద్ద చేప ప్లాస్టిక్ కాదు ఇది అలా దొరింది నిజంగా ఇది ఒక విషాదం అని చెప్పొచ్చు ఇగో ఒక కవర్లో ఎక్కినందుకు ఇంత పెద్ద చేప చచ్చిపోయింది రా వాజా బాబాయ్ 2 కిలోలు ఉంటుంది 2 కిలోన్నర దాకా ఉంటుంది ఇంత పెద్ద చేప చచ్చిపోయింది మొత్తం చేపలే అస్థి పంజరాలు ఇక్కడ దేవుళ్ళ ఫోటోలు కొబ్బరికాయలు మొత్తం అన్నీ దించినట్టున్నారు మేము ఇవన్నీ ఏం నమ్మం కాబట్టి లోపల దాకా అయితే వచ్చేసినాము మీకు ప్రామిస్ చేసినట్లుగానే ఆ వీడియో మీద సపోర్ట్ వస్తే డెడ్ ఎండ్ వరకు చూపిస్తాను కదా ఈ సురంగం 3 దిక్కుల డెడ్ ఎండ్ వరకు వచ్చినాము ఇక్కడ దిక్కు వాటర్ ఉన్నాయి అక్కడ దిక్కు వాటర్ ఉన్నాయి అక్కడ దిక్కు వాటర్ ఉన్నాయి కానీ అరే మనము ఇక్కడ వేయొద్దురా ఇక్కడ చేపలు ఉన్నాయి కానీ అంత చచ్చిపోయినాయి దించిర్రు అంతటో ఆమా ఉన్నది ఫస్ట్ పోయిన దిక్కు పట్టుకోవాలి పట్టుకుంటే కొబ్బరికాయలు చెప్పులు దేవుళ్ళ ఫోటోలు ఇంకా ఇంజెక్షన్లు అవోటి ఇవోటి అవుతున్నాయి ఇవి మాకు ఐడియా వస్తలేదు ఎందు గురించి అసలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఒకసారి కామెంట్ అయితే ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఏదైనా శుద్ర పూజ చేసిర్రా ఏంది ఏం కథ అని చెప్పేసి ఇగో అరే అరే ఇగో ఇప్పటిదాకా మీరు చెప్పారు ఓకే ఏమని కొట్టుకొచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ ముట్టిచ్చిరు ఏంటి ఏదో ముట్టిచ్చిరావు కరెంట్ షాక్ పెట్టిరు వైరు వైరు చెప్పురు వీళ్ళకి ఎవరైనా వచ్చి ఏదో ఒకటి చేసినట్టే కదా 2 బండల మధ్యలో వైర్ ఉందంటే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఆల్రెడీ చేపలు పట్టారు
ఇక్కడ దాకా వాటర్ ఉన్నప్పుడు కరెంట్ షాక్ పెట్టి చేపలు పట్టిర్రు, పట్టి వీటిని తీసుకొని పోయారు. అర్థమైందా ఇప్పుడు? దానికి ఏం లేదు ఇప్పుడు. ఇలా చచ్చిపోయిన బాపది అటే ఉన్నాయి అన్నట్టుగా. అర్థమైందా ఇప్పుడు? చేపలు ఏదో ప్లాస్టిక్ వాటర్ చేంజ్ కాదు, కరెంట్ షాక్ పెట్టి చేపలు పట్టిర్రు. ఇలా అంటే ఎట్లా వచ్చిరంటారు వీళ్ళకు? మన జనరేటర్ పట్టుకొస్తే మా పట్టొచ్చు కావచ్చు. రే మనమే కాదురా, మన దిక్కు సిపాయిలము. సరే ఆల్రెడీ వచ్చేలా చేపలు కూడా పట్టుకోవేరు. అబ్బా ఇప్పుడు దమ్ము మంచిగా వస్తుందిరా. ఆ లాస్ట్కు మనం వచ్చేటప్పుడు షాప్ వచ్చిందా, నన్ను దొరకవచ్చిన వాడు చంపుతాను నన్ను. భర్త అదే గడ్డ మీద ఉన్నప్పుడేమో ఏమనలేదు, అది లోపలికి పోయినా కొత్తటి ఇట్లా కొడుతుండు. నువ్వు ఒక్కనే పోయావు. ఇయో పడదాం అక్కడ దిక్కు, ఫస్ట్ పోయినాం చూడు, అక్కడ దిక్కు పోయి పడదాం. రాజు కావాలంటే సస్పెండ్ తెచ్చుకోపో. ఇంకా కవర్ ఎక్కింది తీసుకున్నా ఏం కాపో. మొత్తానికి మీరు అందరు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఫుల్ రిస్క్ చేసి ఎండ్ వరకు అయితే వేయించినాము. ఇక ఈ 3 దారులే దీంట్లో ఉన్నది, 3 దారుల ఎండ్ వరకు అయితే వేయించినాము. ప్రతి జాగాల వాటర్ చేపలు తప్పితే ఎండ్ ఏం లేదు. మేము స్టార్టింగ్లో ఎప్పుడైతే వేయినామో అప్పుడే ఇంకా లోపలికి పోయి వస్తుండే, అప్పుడు వాటర్ ఎక్కువ నిండలే కదా, సో అప్పుడే పోయి ఉంటే బాగుంటుండే ఇంకా లోపలికి. అప్పుడు నీళ్ళు కానీ తెలిసి ఎంత లోపలికి పోయినా ఇంతే కావచ్చు. అప్పుడు ఈ సెకండ్ ఉందా మధ్యలో దాంట్లో ఉండే నీళ్ళు ఇక్కడికి లేకుండే. పోయినసారి పోయిందానికంటే చాలా లోపల పోయినాం ఈసారి. బయటకు రాగానే చల్లగాలికి నిద్ర వచ్చినట్టు అవుతుంది. లోపల ఉన్నంత సేపు కొద్దిగా దమ్ము తీసుకొని ఇబ్బంది అయిన ఉండే. ఇప్పుడు మంచిగా ఫ్రీ స్టైల్ పిట్ట ఒర్రుడు, మళ్ళీ ఏదో డిఫరెంట్ ప్రపంచాన్ని వేసినట్టున్నది. నీకు ఎట్లా అనిపించిందిరా? నాకైతే ఆనందం, చేపలు ఆనందం, చేపలు ఆట ఉంది నాకు. చెప్తున్నారా? తెలుగులో చెప్తున్నావు, హిందీలో చెప్తున్నావు? చెప్పు మళ్ళీ చెప్పు. చేపలు ఆట ఉంది నాకు, చేపలు ఆట ఉంది. చెప్పు మరి 25K లైక్స్ కంప్లీట్ చేయమని చెప్పు. చెప్పురా, చేపలు పడదాం చెప్పు. లైక్ 25K లైక్స్ కంప్లీట్ చేస్తే పడతామని చెప్పు. చెప్పు నువ్వు చెప్పొచ్చినట్టు చెప్పు. నువ్వు చెప్తే చేస్తారట. లైకులు వీకులు ఏమొద్దన్నా పడదాం పా అంటున్నాడు డైరెక్ట్. అనిపించిందిరా? నాకు ఫస్ట్ పోయినప్పుడు మంచిగా అనిపించింది, ఆ సెకండ్ పోయినప్పుడు ఆ చేపలు చచ్చిపోయే వరకు బాగా అనిపించింది అన్న. ఇట్లా చాలా అనిపించింది. ఫస్ట్ పోయినప్పుడు మస్తు అనిపించింది. అది అయితే దగ్గర 2.5 కిలోలు ఉంటుంది చేప, పెద్దది. అదే ఆ కవర్ ఇక్కుట్లా అనిపోయింది. దానికి వెనక రివర్స్ గేర్ ఉండదు కదా చేపకు, ముంగటికే పోతుంది. అలా పోయి అంతా చిక్కి చచ్చిపోయింది. మనం క్యాంపింగ్ చేసినప్పుడు ఓవర్ నైట్ చేసినప్పుడు వచ్చినాం అంతే. లోపల పోయినప్పుడు రాలే. అనిపించింది ఆ కొబ్బరికాయలు చూడగానే మొత్తం భయంకరం ఘోరం భయం అయింది. కొబ్బరికాయలు ఉన్నాయి. అసలు ఏందో అది కామెంట్ చేయరు ఎవరికైనా తెలిసి. నాకు తెలిసి ఖచ్చితంగా 2 లక్షల మంది అవుతారా, 2 లక్షల మందిలో ఎవరికైనా కూడా తెలిసి ఉంటుంది. అది దించిర్రా, ఏమైనా పూజలు చేసిర్రా, అసలు ఏమైంది అది కామెంట్ చేయరు. నీకెట్లా అనిపించిందిరా? నాకైతే ఏమనిపించలే. కాకపోతే బయట ఉందా ఈ ఫస్ట్ టైం వచ్చాడు బయట ఉందా చూసినప్పుడు అయితే హిమాలయ పర్వతాల్లో కూర్చుంటే మాత్రం మామూలు చల్లగా నీళ్ళు అది పడుతున్నాయి ఇట్లా చుక్కలు చుక్కలు ఉంది. అది నిజంగా మస్తు అనిపించింది. నాకు చేపలు ఉంటాయని అనుకోలేదు, గిద్ద ఉండొచ్చు అనుకున్నా, కానీ ఆల్రెడీ రంగాలు చేపలు పట్టిరు లోపల. సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో. చాలా రిస్క్ చేసి లోపలికి వచ్చినా ఖచ్చితంగా లైక్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.